హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను నా యానివర్సరీ షాపింగ్ ఎక్కడ చేశానో చూపించాలనుకుంటున్నా. యాక్చువల్లీ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ముందుగానే ఫాలో అయ్యి ఉంటే నేను యానివర్సరీకి ఏ అవుట్ఫిట్ వేసుకున్నానో, ఏ జ్యువెలరీ వేసుకున్నానో మీరు ముందే చూసేసి ఉంటారు. బట్ స్టిల్ అవి ఎక్కడ షాప్ చేశానో ఆ డీటెయిల్స్ మీకు తెలియదు కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను నా శారీ షాపింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు యానివర్సరీకి శారీ వేసుకోవట్లేదు. సో మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు ట్రెడిషనల్గా శారీ పిక్స్ ఎప్పుడు దిగలేదు నేను, సాయి. సో దానికోసం ఇప్పుడు శారీ షాపింగ్ చేస్తున్నాను నేను. జస్ట్ చిన్న షూట్ చేద్దాము యానివర్సరీ స్పెషల్గా అని. సో ఇప్పుడైతే మేము గంగారం దగ్గర ఆర్ఎస్కే సిల్క్స్కి వెళ్తున్నాము. అది సెంట్రో పక్కన ఉంది. సో ఇందులో అయితే వెడ్డింగ్ అప్పుడు 20K to 30K వరకు షాపింగ్ చేసాము. అంటే ఆ రేంజ్లో ఉన్న శారీస్ తీసుకున్నాము. కింద మొత్తం అన్ని పట్టు శారీస్ ఉంటాయి, పైన ఏమో సిల్క్ శారీస్ ఉంటాయి. యాక్చువల్లీ వెడ్డింగ్ అప్పుడు నేను నార్మల్ శారీస్ తీసుకోలేదు, అన్ని పట్టు శారీస్ తీసుకున్నాను. సింపుల్ బనారస్ శారీ తీసుకోవాలనుకుంటున్నాను షూట్ కోసం. సో ఇప్పుడు చెక్ చేస్తున్నాం అనమాట. పైన ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో అయితే బనారస్ శారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. సో నాకు పర్సనల్గా నచ్చి చెప్తున్నాను, ఇదేం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. సో ఫైనల్లీ ఈ శారీ ఒకటి నచ్చింది, పింక్ అండ్ బ్లాక్ కలర్, విచ్ ఈస్ లుకింగ్ రియలీ ప్రెటీ, చాలా బాగుండే. సో నచ్చింది కాబట్టి పక్కన పెట్టేశాము. వేరే నార్మల్ శారీస్, డైలీ వేర్ శారీస్ కూడా చూద్దాం అన్నది మమ్మీ. సో అవి కూడా చూస్తుండే, అవి కూడా ప్రైస్కి తగ్గట్టు చాలా ఎఫర్టబుల్గా చాలా బాగానే ఉండే. సో ఈ బ్లూ కలర్ కూడా నాకు చాలా నచ్చేసింది. బట్ మా మమ్మీ అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఆ బ్లూయే వేసుకో ఇంకా నీ లైఫ్ లాంగ్ అని. సో అందుకే ఆ బ్లూ తీసుకోలేదు. బట్ నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, మీకు అందరికి తెలిసిందే. సో ఈ పింక్ శారీ అండ్ దిస్ శారీ వైట్ లైన్స్ వచ్చింది కూడా నాకు చాలా నచ్చింది. బట్ మా మమ్మీ నన్ను ఆ శారీ తీసుకొనియలేదు. ఈ మమ్మీల వాళ్ళతో వస్తే ఇదే ప్రాబ్లం అనమాట, ఏ ఒక్క శారీ సరిగ్గా తీసుకొనివ్వరు. సో యాక్చువల్లీ నేను శారీ తీసుకుంటే అది వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే కడతా, దాని తర్వాత మా మమ్మీకి ఇచ్చేస్తా. సో మా మమ్మీకి కూడా సెట్ అయ్యే టైప్లో శారీ తీసుకుంటా అనమాట నేను. బేసికలీ ఆ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకుంటా మోస్ట్లీ. సో ఇప్పుడైతే 3 శారీస్ ఏమో సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. నాకైతే నచ్చినాయి అనమాట. జస్ట్ ఫోటోషూట్కి కాబట్టి మరీ అంత రేంజ్ ఏం పెట్టలేదు. ప్రైస్ అండ్ అన్ని డీటెయిల్స్ నేను ఇంటికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను ఏ శారీస్ అయితే తీసుకున్నానో. ఫైనల్లీ శారీ షాపింగ్ అయితే అయిపోయింది. సో అక్కడ దగ్గరలోనే వైలెట్ అండ్ పర్పుల్ షాప్ ఉంది. సో అది కూడా విజిట్ చేశాను, అందులో కూడా జ్యువెలరీ తీసుకున్నాను. బట్ అక్కడ లోపల అయితే వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను తీయలేకపోయాను. ఇంటికి వెళ్ళాక నేను ఏదైతే జ్యువెలరీ తీసుకున్నానో అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ అక్కడ నుంచి మేము నార్సింగ్ షాప్కి వెళ్ళామన్నమాట, హైదర్నగర్ నార్సింగ్ షాప్కి. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నా అవుట్ఫిట్ మొత్తం నేనే డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను దిస్ టైం. సో నేను ఒక మంచి ఫ్యాబ్రిక్ అనుకొని వెళ్ళాను అనమాట. బట్ మోస్ట్లీ ఆ ఫ్యాబ్రిక్ లేదు అక్కడ నార్సింగ్ స్టోర్లో. 2-3 స్టోర్స్ వెళ్ళాను, బట్ అక్కడ దొరకలేదు. యాజ్ యూజువల్గా స్టోర్ చాలా బిజీ ఉండే ఆ రోజు, మొత్తం క్రౌడెడ్. బట్ కొంచెం మిర్రర్ వర్క్స్ డిజైన్ చూశాను నేను ఆ స్టోర్లో, బట్ నాకు నచ్చిన కలర్లో అయితే లేదు అక్కడ. సో నచ్చిన కలర్ కావాలంటే మళ్ళీ డై చేయించాలి, ఇట్స్ లైక్ ఏ బిగ్ ప్రాసెస్. సో యాక్చువల్లీ ఈ శారీ నన్ను చాలామంది అడిగారు, నేను ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను, అది నేను ఇక్కడే తీసుకున్నాను నార్సింగ్లో. సో మీకు కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి నార్సింగ్లో మెనీ కలర్స్, సో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అనుకున్న మెటీరియల్ మాత్రం నాకు దొరకలేదు యాక్చువల్లీ. అంటే నైట్ లుక్, పార్టీ లుక్ కాబట్టి కొంచెం షైనింగ్ క్లాత్ ఆర్ మిర్రర్ వర్కే చూడాలి అనుకున్నాను. బట్ స్టిల్ నాకైతే ఆ క్లాత్ అవైలబుల్గా లేదు అని చెప్పారు. నేను చూపించిన క్లాత్ ఇదేదో మిర్రర్ వర్క్ది ఉంది, ఇది కూడా ఓకే అనిపించింది. బట్ నాకు కాంప్రమైజ్ అవ్వాలనిపించలేదు. నేను ఏదైతే డిజైన్ చేసుకున్నానో అలాంటిదే కావాలి అని అనుకున్నాను. సో ఇంకా మెటీరియల్ దొరకలేదు. అండ్ ఆల్సో మెటీరియల్ ఉన్నా సరే నాకు నచ్చే కలర్ లేదనమాట యాక్చువల్లీ. సో దాన్ని డై చేపించి ఇట్స్ బిగ్ ప్రాసెస్ కాబట్టి నేను బొటిక్లో ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. నాకు ఇంకా యాక్చువల్లీ యానివర్సరీకి చాలా తక్కువ టైం ఉండే కాబట్టి నేను బొటిక్లో ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే నేను క్లియర్గా చూపించాలి అనుకున్నా మీకు డ్రెస్ ఎలా డిజైన్ చేసుకుంటున్నా నేను అనేది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మీరు ముందు చూసినట్టే అది అనమాట నేను షాపింగ్ చేసింది. యాక్చువల్లీ 3 days వెళ్ళాను షాపింగ్ కి. ఏమేమి తెచ్చుకున్నానో చూపించాలనుకుంటున్నా. చాలా ఎక్సైటెడ్ దేనికున్నా అంటే వైలెట్ అండ్ పర్పుల్ నుంచి నేను ఏమేమి తీసుకున్నానో చూపించడానికి. డిఫరెంట్ వ్లాగ్స్ చూస్తారు కమింగ్ వీడియోస్ లో. బట్ సీరియస్లీ గాయ్స్ నాకు అస్సలు టైం ఉండట్లేదు.
మెయిన్ థింగ్ అదే అనమాట. నాకు టైం ఉండట్లేదు. అందరికి తెలుసో లేదో ఎన్ని ఫంక్షన్స్ ఉంటున్నాయి తెలుసా, పెళ్లిళ్ళు ఫంక్షన్స్. వీక్ లో 7 days లో యాక్చువల్లీ నేను 3 to 4 days ఫంక్షన్సే వెళ్తున్నాను. వీడియోస్ రికార్డ్ చేయడం కానీ వ్లాగ్ చేయడం కానీ అస్సలు కుదరట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నా వీడియోస్ అందుకే డిలే అవుతున్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి పక్కా పెట్టుకుంటాను. 3 days ఎట్టి పరిస్థితుల్లో వీడియో రికార్డ్ చేయాలి అండ్ 3 days ఎడిట్ చేయాలని పెట్టుకుంటాను. దట్ ఈస్ మై గోల్. మొత్తానికి 3 days షాపింగ్కి వెళ్ళా. నేను అనుకున్న డ్రెస్ మాత్రం నాకు దొరకలేదు. అంటే నార్సింగ్ లో అలాంటి కలెక్షన్ ఉంది బట్ డిఫరెంట్ కలర్స్. సో దాన్ని డై చేపించి మనకు కావాల్సిన కలర్ కావాలి అంటే ఆ క్లాత్ తీసుకొని వైట్ కలర్లో తీసుకొని దాన్ని డై చేయించి ఇట్స్ లైక్ ఏ బిగ్ ప్రాసెస్ అనమాట. చాలా పెద్ద ప్రాసెస్. సో అది వాళ్ళు బొటిక్లో వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి నేను ఆ డ్రెస్ని డైరెక్ట్ బొటిక్ ఇచ్చేస్తాను. రిసెప్షన్కి కూడా నేను మొత్తం బొటిక్ ఇచ్చేసా. నా సంగీత్ది కూడా మొత్తం బొటిక్ ఇచ్చేసా. సో ఇది కూడా సేమ్ బొటిక్ ఇద్దాం అనుకుంటున్నా. నాకు నచ్చే కలర్ దొరకకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వలేను. ఏదో ఒక కలర్లే తీసుకుందాం అని అస్సలు అనిపించదు నాకు. అంటే అలాంటి వాటిలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను కలర్ థింగ్స్లో. సో నాకు ఈ కలర్ కావాలి అంటే నేను ఆ కలర్కి స్టిక్ అయిపోయి ఉంటాను అనమాట. నేను ముందేం అనుకోను. ప్లాన్ అయితే ఉంటుంది కదా ఎవ్రీ వన్. లైక్ సపోజ్ ఏ మ్యారేజ్ అయినా సరే, ఏదైనా సరే, ఏ చిన్న ఈవెంట్కైనా ఇలా రెడీ అవ్వాలనుకుంటున్నా అని ఎవరైనా అనుకుంటారు. సో నా యానివర్సరీకి కూడా ఇలాంటి డిజైనర్ క్లాత్ ఉన్న డ్రెస్సే కావాలి అని నేను అనుకున్నాను అనమాట. సో దొరకలేదు, ఏం చేద్దాం. సో అది నేను బొటిక్కే చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చూపించాలనుకుంటున్నా అంటే సెట్ అయ్యే జ్యువెలరీ మొత్తం తెచ్చుకున్నాను. ఇది చూసారా, డ్రెస్ అయితే లేదు కానీ దానికి సెట్ అయ్యే జ్యువెలరీ మాత్రం తెచ్చుకున్నా. నాకు కామెడీగా ఉంది బికాస్ నాకు నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. ఈరోజు డేట్ 9th అనమాట. December 9th, December 23rd మా యానివర్సరీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ప్లానింగ్ లైక్ చిన్న ఫోటోషూట్. నాకు కొంచెం ట్రెడిషనల్గా శారీ కట్టుకొని ఫోటోషూట్ చేయాలని ఉంది. సాయి అండ్ నేను అండ్ నా సింగిల్ పిక్స్. సో అందుకు నేను మళ్ళీ షాపింగ్ చేశాం. సో అమ్మపల్లి టెంపుల్లో ఫోటోషూట్ అనుకుంటున్నాము. సో మేబీ పాసిబుల్ అయితే ఆ వ్లాగ్ కూడా చేస్తాను. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జ్యువెలరీ అయితే తీసుకున్నా. డ్రెస్ పైకి డ్రెస్ లేదు కానీ జ్యువెలరీ అయితే తీసుకున్నా వాలెట్ అండ్ పర్పుల్లో. అండ్ ఆల్సో నా పెళ్ళి అప్పుడు నేను వాలెట్ అండ్ పర్పుల్లో ఏమేమి షాపింగ్ చేసా అండ్ దానికి ముందు కూడా వాలెట్ అండ్ పర్పుల్లో చాలా థింగ్స్ తీసుకున్నాను. అవన్నీ ఈ వీడియోలో చూపిస్తా. సో అంటే ఇది ఆఫ్లైన్ షాపింగ్. అంటే ఓన్లీ వాలెట్ అండ్ పర్పుల్లో ఏం తెచ్చుకున్నానో అవే చూపిస్తాను ఈరోజు. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో, కమింగ్ వ్లాగ్స్లో ఆన్లైన్ షాపింగ్ది జ్యువెలరీ కూడా చూపిస్తాను. అండ్ కమింగ్ వ్లాగ్స్లో మీరు అన్నట్టే గోల్డ్ కలెక్షన్, డైమండ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. సో కొంచెం టైం కావాలి. రిక్వెస్ట్ చేసే వ్లాగ్స్ అయితే డెఫినెట్లీ ఐ విల్ డూ, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. RSK సిల్క్స్ కొత్తగా బ్రాంచ్ లాస్ట్ ఇయరే ఓపెన్ అయింది అక్కడ. సో లాస్ట్ ఇయర్ నుంచి నేను వెళ్తున్నాను అనమాట. పెళ్ళప్పటి నుంచి ఈ షాప్లో చాలా బాగున్నాయని. అంటే నార్మల్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. పెళ్ళప్పుడే తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా బాగుండే RSK సిల్క్స్లో. బట్ పెళ్ళప్పుడు ఆబ్వియస్లీ పట్టు శారీసే కట్టుకుంటాం. నార్మల్ శారీస్ కట్టుకోవడానికి టైం ఉండదని చెప్పేసి అప్పుడు తీసుకోలే. బట్ ఇప్పుడు జనరల్గా ఫోటో షూట్స్ అని, ఆ షూట్స్ అని, ఈ షూట్స్ చేస్తూనే ఉన్నా కాబట్టి ఇది ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుందని ఇప్పుడు తీసుకున్నా. సో ఇప్పుడు చూపిస్తాం. సో దిస్ బ్లాక్ వన్ కలంకరీ మోడల్ అనుకుంటా. ఇది దీనిపైనకి కొంచెం బ్లౌజ్ ట్రెండీగా స్టిచ్ చేయించుకోవాలని అనిపిస్తుంది, అందుకే తీసుకున్నా. సో ఐ లైక్ దిస్ శారీ. ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అక్కడ చాలా బాగుంటాయి. బేసికలీ మీరు వెళ్ళినప్పుడు చూడండి. సో ఇది ప్రైస్ వచ్చేసి ఇది 800 పడింది. ఫోటోషూట్స్కి కొంచెం బ్లాక్ అండ్ ఇలా డిజైన్ ప్రింట్ వచ్చినవి చాలా బాగా అనిపిస్తాయని తీసుకున్నా. ఇది వేసుకుంటానో లేదో తెలీదు, బట్ షూట్లో అయితే ఎప్పుడో ఒకసారి వాడతాను. సో మెయిన్ శారీ అయితే నేను కట్టుకునేది బనారస్ శారీ. దిస్ శారీ ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. చూడండి ఎంత బాగుందో. అంటే అక్కడ కట్టించి చూడగానే నాకు నచ్చేసింది. జస్ట్ బనారస్ శారీ. డైరెక్ట్ చూడడానికి కొంచెం ఇట్లా పోగులు వచ్చినట్టు, క్లాత్ ఈజ్ నాట్ దట్ పర్ఫెక్ట్, బట్ స్టిల్ ఇది పిక్చర్స్లో చాలా బాగా అనిపిస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ బికాజ్ ఇది బ్లాక్ బార్డర్ వచ్చింది. బార్డర్ అయితే నాకు చాలా నచ్చింది. సో బ్లాక్ బార్డర్ అండ్ సింపుల్గా బనారస్ శారీస్ ఏదైనా చాలా బాగా సెట్ అయిపోతాయి. సో అలాంటి టెంపుల్లో ఫోటోషూట్ అంటే చాలా బాగుంటుందని తీసుకున్నా. డైరెక్ట్గా అయితే కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, బట్ ఫొటోస్లో అయితే చాలా బాగుంది లుక్. సో పింక్ అయితే నేను తీసుకోలే పెళ్లి శారీస్లో అన్నిట్లో. సో అందుకే ఇప్పుడు పింక్ తీసుకున్నా. సో మీకు నచ్చిందా ఈ శారీ? కామెంట్ ఆన్ లెట్ మీ నో. సో ఇది కాస్ట్ వచ్చేసి 1500.
కాస్ట్ చెప్పడం మర్చిపోయాయి కదా, ఇది 1500. ఇలాంటి బనారస్ శారీస్ చాలా ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. 1500లో ఇలాంటి పట్టు లుక్ వచ్చే శారీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ శారీ, ఇది వెరీ లైట్ వెయిట్ శారీ, బట్ మా మమ్మీకి చాలా నచ్చింది, నాకు కూడా నచ్చింది. అంటే సింపుల్గా వేసుకొని పిక్చర్స్ దిగడానికి చాలా బాగుంటుంది. నేను బేసికల్లీ ఎందుకు తీసుకున్నానంటే ఐ హ్యావ్ దిస్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ పైనకి ఈ పింక్ శారీ చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఈ బ్లౌజ్ పైనకి సో ప్రిటీ, చాలా బాగుంది కదా. సో ఈ బ్లౌజ్ పైనకి ఈ పింక్ శారీ సెట్ చేసుకుందాం అనేసి నేను తీసుకున్నాను. సో ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇలా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఇప్పుడు ట్రై చేయాలి. అంటే సిల్క్ శారీస్, లైట్ వెయిట్ శారీస్లో చాలా స్లిమ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తారు ఎవరైనా. సో ఇది చాలా బాగుంది శారీ. సో ఇది కూడా తీసేసుకున్నాం అందులో. నెక్స్ట్ దిస్ గ్రీన్ వన్, ఇది నార్సింగ్లో తీసుకున్నాను. సో ఈ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చి చాలా బాగుంది ఇది. సో ఇది జస్ట్ జూట్ కాటన్ అంటున్నారు కదా, సో ఇప్పట్లో ట్రెండింగ్ అవుతుంది ఈ క్లాత్, శారీస్ కానీ. సో ఇందులో వచ్చే కలర్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఇందులోనే బ్లాక్ ఉండే, ఎల్లో ఉండే, నర్సింగ్లో చాలా ఉండే. సో ఇందులో బ్లాక్ వచ్చింది బ్లౌజ్. ఓపెన్ చేస్తే ఇది మడత చేయడం చాలా కష్టం, అందుకే ఓపెన్ చేయట్లేదు, ప్లీజ్ డోంట్ మైండ్. ఎట్లాగో వేసుకున్నప్పుడు షూట్ పిక్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి, అందులో ఇంకా యాక్టివ్ ఉంటా. ఈ శారీ పైకి నేను మొత్తం కొంచెం సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఉన్న టెంపుల్ లొకేషన్కి ఈ శారీ బాగా సెట్ అవుతుంది. అండ్ వన్ మోర్ శారీ ఒకటి ఉంది, అది నేను ఇలాంటి టైప్ శారీయే, బట్ బ్లూ అండ్ వైట్ వస్తుంది. దానికి రెడ్ బ్లౌజ్ స్టిచ్ చేపిస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్, బికాజ్ అది నేను ఆర్డర్ పెట్టా. ఎప్పుడు నేను ఆర్డర్ జోలికి వెళ్ళాను, బట్ దిస్ టైం నాకు ఎందుకో ఆ శారీ నచ్చి పెట్టేసే ఆర్డర్. అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఆ శారీ ఎలా వచ్చిందని. సో అవి నా శారీస్ అన్నీ. సో అవి మాత్రం ఫోటోషూట్ కానీ తెచ్చుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. వాటిపైకి ఏమేమి జ్యువెలరీ పెట్టుకుంటాను, ఎలా ఉండబోతుంది, వాటి లుక్ అన్ని కమింగ్ బ్లాగ్స్లో మీరు చూస్తుంటారు. బట్ ఇప్పుడైతే నేను యానివర్సరీకి తెచ్చుకున్న జ్యువెలరీ చూపిస్తాను. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ దానికి ముందు నేను వైలెట్ అండ్ పర్పుల్ ఎందుకు చూస్ చేసుకుంటానో కూడా చెప్తాను. బికాజ్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అంటే ఆ జ్యువెలరీ పెట్టుకున్నా సరే ఇది డూప్లికేట్ జ్యువెలరీ అండ్ వైట్ షేడ్ వచ్చేదు, అండ్ చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది. అంటే సేమ్ లైక్ గోల్డ్ లుక్ వచ్చేలా ఉంటుంది. అన్ని గోల్డే మనం తీసుకోలేం కదా, గోల్డ్ కొంచెం వరకే తీసుకుంటాము. గోల్డ్ జ్యువెలరీ చేయించుకొని డిఫరెంట్ ఫంక్షన్స్కి ఎంత పెద్దదైనా సరే అది ఒక్కటే వాడాలంటే ఆబ్వియస్లీ వీ ఫీల్ బోర్డ్. కాబట్టి వైలెట్ అండ్ పర్పుల్లో నేను షాపింగ్ చేస్తాను. అండ్ ప్రతి ఫంక్షన్ ఏది వచ్చినా డైమండ్స్ అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం కాబట్టి అదే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ గోల్డ్ అన్ని పెళ్లి వాటికి వాడేశాను. ఐ ఫీల్ లైక్ ఇది ఆల్రెడీ వేరే అవుట్ఫిట్ పైన వేసుకున్నాను, మళ్ళీ ఇదే వేసుకోవడం ఏంటి అని నాకు అనిపిస్తుంది. హ్యాండ్ బ్రేస్లెట్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది అసలు మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. నాకు ఇలాంటి సింపుల్ బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది లుక్. సో వైలెట్ అండ్ పర్పుల్లో ప్రైస్ ఎక్కువ ఉన్న క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. పైన వాటర్ పడినా సరే, అంటిల్ అండ్ అన్లెస్ పర్ఫ్యూమ్ కానీ ఏదైనా కెమికల్స్ పడితేనే ఇవి కొంచెం షేడ్ వస్తాయి. సో కెమికల్స్ కాకుండా వాటర్ కానీ ఏదైనా కొంచెం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినా ఇది కలర్ ఇలానే ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతాయి. సో ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది, ఇది మొత్తం స్టోన్ వర్క్. సో జస్ట్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి 1050 పడింది. రియల్లీ ఇంత చిన్న దానికి 1050 అనొచ్చు, బట్ ఇది అంతే బ్యూటిఫుల్గా ఉంది. వేరేవి కూడా ఉండే 500-600లో, బట్ ఇలా నాకు నా హ్యాండ్ చాలా చిన్నగా ఉంటుంది. సో అన్ని ఇక్కడ ముందు వరకు వచ్చేస్తుండే, ఫాలింగ్ లాగా ఉండే. సో ఇది పర్ఫెక్ట్ సైజ్ ఉండే కాబట్టి ఇదే తీసుకోవాల్సి వచ్చింది. ఇది మెయిన్ జ్యువెలరీ నెక్ పీస్ ఇది. సో ఇది మాత్రం 3000 అరౌండ్ పడింది, 3500. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ రే. వావ్, చాలా బాగుంది. యాక్చువల్గా లైటింగ్కి ఇలా కనిపిస్తుందేమో, లైటింగ్ కూడా బాగుంది. మొత్తం ఓవరాల్ అన్నీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే దీనికి తగ్గట్టు రెడీ అయితే. సో మీరు యానివర్సరీ పిక్స్లో చూస్తారు కమింగ్ సూన్లో. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇయర్ టాప్స్ వచ్చాయి. సో ఇవి ఇయర్ టాప్స్ 1 లైన్ వచ్చాయి. బట్ బేసికలీ ఇలా 1 లైన్ ఉంటే మనకు పెద్దగా నచ్చదు కదా. సో నేను వేరే ఇయర్ టాప్స్ తీసుకున్నాను. ఈ చిన్న రింగ్ తీసుకున్నాను, అందులోనే ఈ రింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సీరియస్ రింగ్. వీటికి మిస్ మ్యాచ్ అయ్యేలా జ్యువెలరీ పెట్టుకుంటే అన్నీ ఇలాంటి స్టోన్ వర్క్ ఉన్నవే పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఇది 150. చాలా బాగుండే. అంటే మీకు ఇంకా డిజైన్ చాలా క్లారిటీగా కనిపించట్లేదు.
సో ఇవన్నీ ఇప్పుడు చూపించినవన్నీ సికింద్రాబాద్ దగ్గర ఉన్న వైలెట్ అండ్ పర్పుల్ బ్రాంచ్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను బికాజ్ ఆ ఇయర్ రింగ్స్ దానిపైనకి చాలా సింపుల్గా అయిపోతాయని చాన్బాలి టైప్ తీసుకున్నా, విచ్ ఇస్ రియలీ ప్రిటీ. వావ్, చాలా బాగుంది అండ్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ అండ్ ఎక్కడ కూడా కొంచెం డ్యామేజ్ కానీ సో ఇలా ఇవి తీసేది పెట్టేది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. నా జ్యువెలరీ బేగం బజార్ కానీ ఏమైనా తీసుకుంటే ఇవి తీస్తుంటే పెడుతుంటేనే ఊసిపోతాయి. నేను కొన్ని తీసుకొని చూసాను. సో విచ్ ఐ డోంట్ ప్రిఫర్ బికాస్ మనం తీసుకుంటున్నాం అంటే అట్లీస్ట్ పెట్టినప్పుడైనా చాలా బాగుండాలి. సో ఇప్పుడు చూపించిన జ్యువెలరీ మొత్తం నేను యానివర్సరీకి పెట్టుకోబోయే జ్యువెలరీ అదంతా. సో ఇప్పుడు నేను చూపించేది వైలెట్ అండ్ పర్పుల్లోనే తీసుకున్నాను, బట్ ఆ జ్యువెలరీ మొత్తం నేను పెళ్ళప్పుడు తీసుకున్నవి. సో అవి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చూపిస్తున్నాను. నేను ఎంగేజ్మెంట్కి యూజ్ చేసిన స్టిక్కర్ చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో. సో ఎక్కడ దొరుకుతాయి కలర్ స్టిక్కర్స్ అని. సో ఇది యాక్చువల్లీ కలర్ ఉంటుంది, బట్ దీనిపైన కొంచెం స్టోన్ వర్క్ ఉంటుంది. అంటే స్టిక్కర్స్ ఏమో ప్లెయిన్ ఉంటాయి, అంటే ప్లెయిన్గా కలర్ ఉంటాయి, బట్ ఇది మాత్రం చాలా బాగుంటాయి స్టిక్కర్స్. ఫేస్ మేకప్ వేసుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్ పెట్టుకుంటే ఫేస్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేనైతే చాలా వాటికి వాడాను ఇలాంటి స్టిక్కర్స్ నా ఈవెంట్స్లో. సో ఇవి కూడా వైలెట్ అండ్ పర్పుల్లోనే తీసుకున్నాను. సో మీకు అంటే ముందు వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇవి కూడా సైజెస్లో ఉంటాయి, దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఈ శారీ కట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుంటేనే లుక్ చాలా బాగుంటుందని. సో ఐ డోంట్ హ్యావ్ టైం, మీ టైం కూడా వేస్ట్ చేయను, చాలా క్విక్గా ఎండ్ అప్ చేస్తాను ఈ వీడియో. సో ఈ థింగ్స్ అన్నీ వైలెట్ అండ్ పర్పుల్ నుంచే. అండ్ దిస్ స్మాల్ నెక్ పీస్ విచ్ ఇస్ రియలీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చూడండి ఇలా నెక్ పీస్ పెట్టుకునేది. అండ్ ఇది యాక్చువల్లీ నేను హ్యాండ్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇది 2-in-1 అనమాట. నేను 2 to 3 times యూజ్ చేశాను, బట్ దీని కలర్ అస్సలు షేడ్ అవ్వలేదు అండ్ ఒక్క దగ్గర కూడా కలర్ పోయినట్టు కూడా అనిపించదు. ఎక్కడి నుంచి అయితే థింగ్స్ తీస్తానో మళ్ళీ అక్కడే పెడతాను. సో టైం తీసుకొని అయినా బాగా సదురుకొని చాలా నీట్గా పెట్టుకుంటా ఇలాంటివి మాత్రం, బికాజ్ మంచిగా కొనుక్కుంటాం కదా. సో నాకు నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత నీట్గా పెట్టుకుంటే అవి అన్ని రోజులు వస్తాయని. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అయితే చాలా చాలా బాగున్నాయి. సో నేను ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానో పక్కన పిక్చర్ పెడతాను, మీకు ఐడియా వస్తుంది ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో పెట్టుకుంటే. మ్యాట్ ఫినిషింగ్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్వి తీసుకుంటే అంటే సేమ్ లైక్ గోల్డ్ లుక్ వచ్చేలాగా ఉంటుంది అనమాట. అలా ఈవెంట్స్ ఉంటాయి పెళ్ళి అంటే, అన్ని ఈవెంట్స్కి ఒకే ఇయర్ టాప్స్ పెట్టుకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే మ్యాట్ ఫినిషింగ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్, ఇది చాలామంది అడిగారు నన్ను. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైలెట్ అండ్ పర్పుల్. నేను పెళ్లి కూతురు ఈవెంట్ అప్పుడు పెట్టుకున్నాను. దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది ఇది బికాస్ ఇది పర్ల్స్ వచ్చింది కాబట్టి చాలా బాగుండేది. సో ఈ ప్రైజెస్ అన్నీ నాకు గుర్తులేవు, మొన్న తీసుకునే మాత్రం వాటిపైన ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ టెల్ యూ ఆల్ ద ప్రైజెస్, బట్ ఈ ప్రైస్ ఏంటో గుర్తులేదు. నెక్స్ట్ దిస్ వన్, ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా తీసుకున్నాను. సో ఇది అయితే గుర్తుంది, ఇది 600 అనుకుంటా. అండ్ నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్లో నన్ను మెనీ క్వశ్చన్స్ అడిగారనమాట దీని గురించి. సో ఇది కూడా నేను వైలెట్ అండ్ పర్పుల్లోనే తీసుకున్నాను. చాలా బాగుంటుంది యాక్చువల్గా, పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అవుతాయి. చాలా మంది నన్ను అడిగారు ఈ నెక్ పీస్ ఎక్కడ తీసుకున్నారని, కూడా అక్కడే తీసుకున్నాను. సో నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, చాలా చాలా బాగుంటాయి అసలు. ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ డైమండ్ ఫినిషింగ్ లా ఉంటుంది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చెప్తున్నాను. ఇలాంటివి వైలెట్ అండ్ పర్పుల్లోనే చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంటాయి. సో రిసెప్షన్స్ కానీ నైట్ పార్టీస్ ఏమైనా ఉంటాయి అవి పెట్టుకుంటే సూపర్బ్ ఉంటుంది లుక్. ఈవెన్ శారీస్ పైకైనా లాంగ్ డ్రెస్సెస్ పైకైనా వెయిట్ పైకైనా చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ టైమ్ టు షో యూ ఆల్ ఇప్పుడైతే. సో కమింగ్ వ్లాగ్స్లో ఇంకా ఆన్లైన్ షాపింగ్ది కానీ జ్యువెలరీ అంతా చూపించాలనుకుంటున్నా. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. So signing off for this video, but stay tuned. I'm coming with a lot of content, lot of good content. Bye. See you all in the next video. Bye bye.